హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేష్ టెక్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఏంటి కొత్తగా బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారా? సో ఈ ప్రాజెక్ట్ చేయడానికి నాకు వేరే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అవ్వలేదు. ఆ సైడ్ ఉన్నది ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయింది ఈ ప్రాజెక్ట్ కి. ఈ బ్యాక్గ్రౌండ్ కనుక మీకు నచ్చినట్లయితే చెప్పండి, నెక్స్ట్ నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ మనం కంటిన్యూ చేద్దాం. లేదనుకుంటే పాత బ్యాక్గ్రౌండ్ బాగుందనుకుంటే చెప్పండి, ఆ పాత దాన్ని కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో మనం చేసిన పెద్ద ప్రాజెక్ట్ ఏదంటే ఇది ఒక్కటే. ఇది వచ్చేసి హీటర్ క్లాత్ డ్రై మిషన్ అనమాట. సో ఇది ఇంకా ఆన్ చేయలేదు, ఆన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో మీకు కొంచెం కనుక టైం ఉంటే కనుక డెఫినెట్లీగా ఈ గ్యాజెట్ తయారు చేసుకోండి, చాలా క్రేజీగా అయితే ఉండిద్ది. సో ఒకసారి దీని వర్కింగ్ అయితే లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, ఇదిగోండి లైట్స్ అయితే ఆన్ అయినాయి. సో మొత్తం దీనికి 2 లైట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి హాలోజన్ బల్బ్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే 2 బల్బ్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసి హీట్ని అయితే జనరేట్ చేస్తాయి. ఇక్కడ కనిపించేది పైన వచ్చేసి 12 వాట్స్ డీసీ మోటార్ అనమాట. ఇది వచ్చేసి ఫ్యాన్. సో మనం ఎప్పుడైతే ఒక తడిగా ఉండే క్లాత్ని ఏదైనా ఈ థ్రెడ్ మీద అయితే వేసామో ఒక ½ అవర్కి ఫ్రీగా అయితే అది డ్రై అయితే అయిపోయింది. డ్రెస్ ఎలాగ ఆరేస్తామో అలా సింపుల్గా దీని మీద అయితే ఆరేసుకోవాలి. గైస్ డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, కాకపోతే స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ అయ్యే ప్రాజెక్ట్ అనమాట. దీన్ని చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ తయారు చేసేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఏమేమి కాంపోనెంట్స్ కావాలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడగైతే చూడండి. గైస్ నేనైతే టార్గెట్ ఒక 20 లైక్స్ అయితే ఇస్తున్నాను ఈ గ్యాజెట్ కి. సో అట్లాగే మన ఛానల్ కొత్త చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటివి మరెన్నో క్రేజీ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హాలోజన్ బల్బులు 2 కావాలి, అట్లాగే 2 హోల్డర్స్ కూడా కావాలి. వైరింగ్ ప్లగ్ ఒకటి, 12 వాట్స్ డీసీ ఛార్జర్ ఒకటి, అట్లాగే ఫీమేల్ 12 డీసీ పిన్ ఒకటి, అండ్ అట్లాగే 12 వాట్స్ డీసీ మోటార్, అండ్ అట్లాగే స్మాల్ ఫ్యాన్. ఇంకా ఫైనల్ గా కావాల్సిన కాంపోనెంట్స్ అయితే ఇవే మనకి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రైన్ అయితే తీసుకున్నాను. ఈ ట్రైకి వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి లైట్స్ అనేవి. సో దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ సైడ్ లమ్మట అయితే మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి. సో నా దగ్గర ఉన్న ఈ సాల్డర్ రింగ్ తో స్పీడ్ గా అయితే మీకు హోల్స్ పెట్టి అయితే చూపించేస్తాను. గైస్ ప్రాపర్ గా అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మిడిల్ అయితే మనం కరెక్ట్ గా అండ్ మోటార్ సరిపోయే పొజిషన్ అట్లాగే లైట్ వాల్టర్ సరిపోయే పొజిషన్ లో అయితే మనం హోల్స్ అయితే పెట్టేసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ కనిపించే ఈ హోల్ కి ఒక హోలర్ అయితే ఫిట్ చేసుకుంటున్నా. సేమ్ అదే పొజిషన్ లో రైట్ సైడ్ కూడా అదే హోలర్ అయితే ఫిట్ చేసుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ హోలర్ కి రైట్ సైడ్ హోలర్ కి వచ్చిన 2 వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే డైరెక్ట్ జాయింట్ అయితే చేసుకోవాలి. గైస్ ఇక్కడ కనెక్షన్ ఇచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ గా అయితే ఇచ్చుకోవాలి. ఏ మాత్రం మనకి మిస్టేక్ అయినా సరే షార్టేజ్ అయిపోతుంది వైర్ అనేది. ఎందుకంటే ఇక్కడ వచ్చేది మనకి ఏసీ వోల్టేజ్ డీసీ వోల్టేజ్ అయితే కాదు, అందుకని టచ్ అవ్వకుండా టేప్ అయితే వేసుకుని సేఫ్టీగా. సో ప్లగ్ కలెక్షన్ కూడా దీనికే కలిపేసాను, ప్లస్ మైనస్ సైడ్ కలిపినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి మోటార్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డీసీ పవర్ తో రన్ అయితే మనకి విత్ 12 వాట్స్ బ్యాటరీ ఉన్నా పర్లేదు, 12 వాట్స్ ఛార్జర్ ఉన్నా పర్లేదు. మోటార్ స్పీడ్ చూసారు కదా అంత క్రేజీగా ఉందో. ఇంకా ఫైనల్ గా మిగిలింది ఈ హోలర్ కి ఆ హోలర్ కి బల్బులను అయితే ఫిట్ చేసుకోవాలి. గైస్ ఫైనల్ గా అయితే మన ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు మనం దీన్ని టెస్టింగ్ అయితే చేసేద్దాం. గైస్ మీకు టెస్టింగ్ చేయడం కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న కర్చీప్తో మీకు ఒకసారి టెస్టింగ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్లో అయితే మొత్తం తడిపేసాను. దీన్ని ఇలా తడిపేసిన తర్వాత అక్కడ ఉన్న థ్రెడ్డింగ్ మీద అయితే ఇలా ఆరేసాను. సో మీకు మొత్తం లైవ్ లో చూపిస్తున్నాను, నేనైతే ఫేక్ అయితే చేయట్లేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్లగ్ కి పవర్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. పవర్ కనెక్షన్ ఇవ్వగానే 2 సైడ్స్ ఉన్న లైట్స్ అనేవి మనకు బ్లింక్ అవుతాయి. ఇవి బ్లింక్ అవ్వగానే మనకి హీట్ అనేది జనరేట్ అయ్యింది. సో క్లాత్ అనేది తొందరగా హీట్ తో డ్రై అవ్వదు, ఆక్సిజన్ ఉంటే చాలా సింపుల్ గా అయితే డ్రై అయిపోద్ది. సో అందుకని ఈ ఫ్యాన్ కనెక్షన్ అయితే మనం ఇక్కడ ఇచ్చుకున్నాము. సో ఈ డీసీ పవర్ ఎప్పుడైతే మనం కనెక్షన్ ఇస్తామో ఆటోమేటిక్ ఈ ఫ్యాన్ అనేది రొటేట్ అయ్యింది. ఇప్పుడు దీని వర్కింగ్ ప్రాసెస్ ఏంటో మీరు ఈ లైవ్ లో అయితే చూడొచ్చు. గైస్ ఇక్కడ నుంచి వచ్చి ఫ్యాన్ సౌండ్ కానీ ఫ్యాన్ స్పీడ్ కానీ మీరు గమనించగలుగుతున్నారు, కానీ ఇక్కడ నుంచి వచ్చే హీట్ అనేది నేను గమనించగలుగుతున్నా. చాలా ఓవర్ హీట్ అయితే వస్తుంది. సింపుల్ గా మన కర్చీప్ కూడా చాలా వరకు అయితే డ్రై అయితే అయిపోయింది, మొత్తం డ్రై కూడా అయిపోయింది. నిజంగా ఆ హీట్ కి ఆ ఫ్యాన్ గాలికి సింపుల్ గా అయితే డ్రై అయిపోయింది. మీకు చూపించే కదా లైవ్ లో చూపించాను రియల్ గా. సో ఎలాంటి ఫేక్ అయితే చేయలేదు. చూడండి ఎలా ఉండాల్సిన కర్చీప్ ని ఎలా సింపుల్ గా అయితే మనం డ్రై చేసాము.
గైస్ చూసారు కదా ఎంత క్రేజీగా అయితే ఉందో. సో నాకైతే చాలా యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది. సో డెఫినెట్లీ మీరు తయారు చేసుకోండి. ఒకవేళ మీరు తయారు చేసుకోకపోయినా ఈ వీడియో మీకు ఎంతో కొంత డెఫినెట్లీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఐడియా మాత్రం ఇప్పటివరకు ఎవరికి వచ్చి ఉండదు అనుకుంటున్నా. మేబీ నాకు తెలిసి ఇది నేనే కొత్తగా ప్రయోగం అయితే చేశాను, దేంట్లో అయితే చూడలేదు. సో ఇదైతే వర్క్ అయితే అయ్యింది. సో ఇది వర్క్ అయింది కాబట్టి మీ ముందుగా తీసుకొచ్చాను. ఏసీతో అయితే వర్క్ అవుతుంది కాబట్టి కొంచెం ఏసీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. వైరింగ్ కనెక్షన్ అయితే కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకొని అండ్ వైర్స్ అనేవి షాక్ కొట్టకుండా అయితే చాలా జాగ్రత్తగా చేసుకోండి. సో డెఫినెట్లీగా అయితే మీ ప్రాజెక్ట్ అనేది వర్క్ అయ్యింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ అండ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళం ఉంచుకోండి. మరి మంచి క్రేజీ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ సండే అయితే కలుద్దాం.